హేతువాదుల్ని, సంశయవాదుల్ని, నాస్తికుల్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో చాలామంది కొన్ని మౌలికమైన తప్పిదాలు చేస్తూ ఉంటారు. ఈ హేతువాదులకి, నాస్తికులకి దేవుడంటే అసహ్యమని, పరాయి మతస్థుల దగ్గర డబ్బు పుచ్చుకుని మన మతాన్ని దూషిస్తారని, ప్రతిదాన్ని అనుమానిస్తారని, ఎవరి మీద నమ్మకం ఉండదని, అన్నిటినీ విభేదిస్తారని, వీళ్ళతో మాట్లాడడం కష్టమని, ఇలా చాలా అభియోగాలున్నాయి. ఆ అభియోగాలన్నీ ఒక్కొక్కటిగా మరో ఎపిసోడ్లో చూద్దాం. ఇవాల్టి మన కార్యక్రమంలో నిర్వచనాలని సరిచూసుకుందాం. లెట్స్ బిగిన్. నా పేరు మనోహర్. నేను సత్యాన్వేషి. సంశయవాదం, హేతువాదం, మానవవాదం, నాస్తికవాదం, ఈ పదాలకి ముందు నిర్వచనాలు చెప్పుకోవాలి. కొత్తగా ప్రశ్నించడం నేర్చుకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. సంశయవాదం అంటే ప్రశ్నించటం ద్వారా నిజ నిర్ధారణ జరగాలని, వాస్తవ సమీపంగా చేరుకోవాలనే వాదం. చెప్పింది చెప్పినట్టు నమ్మేయటం కాదు, నమ్మే ముందు సరిచూసుకోవాలి అనటమే సంశయవాదం. ఎ స్కెప్టిక్ ఇస్ వన్ హూ క్వశ్చన్స్ ద వ్యాలిడిటీ ఆర్ ఆథెంటిసిటీ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఈస్ సెడ్ టు బి ఫ్యాక్చువల్. పుట్టుకతో మనుషులకు వచ్చేది సంశయవాదం. చిన్నపిల్లల్ని చూడండి, ప్రతి విషయాన్ని ఎందుకు 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 అని అడుగుతూ ఉంటారు. ఇవి సంశయాలు, అనుమానాలు కాదు. సంశయాలని నివృత్తి చేసుకుంటూ, మరిన్ని సంశయాలు కల్పించుకుంటూ, వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉండటమే సంశయవాదం. సంశయవాదం అంటే అనుమానించడం కాదు, ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వేయటం. చిన్నపిల్లలు ప్రశ్నించడం కొన్నాళ్ళకి ఆగిపోతుంది. దీనికి 2 లేక ఎక్కువ కారణాలు ఉండొచ్చు. 1, నోరు మూసుకుని చెప్పింది విను అని కసరటం. 2, అడిగిన సంశయాలన్నీ తీరి మరికొన్ని పెద్ద సంశయాలను నివృత్తి చేసుకోవడం ఎలా అని ఆలోచించడం. మొదటి కారణం ద్వారా నోరు మూసుకున్న పిల్లలు ఆస్తికులు అవుతారు. చెప్పింది నోరు మూసుకుని వింటారు, ఎందుకు ఏమిటి అని అడగరు. పెద్దలు చెప్పింది ప్రచారం చేస్తూ ప్రశ్నించే వారిని దోషిగా చూస్తూ ఉంటారు. వీళ్ళని మోసం చేయటం కూడా చాలా తేలిక, ఎందుకంటే చెప్పింది చెప్పినట్టు వింటారు. నమ్మించడం కూడా చాలా తేలిక. 2వ కారణం ద్వారా ప్రశ్నించడం ఆపిన పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్, ఎందుకు ఏమిటి నుంచి తర్వాత అడుగు వేయటం. అదే హేతువాదం. హేతువాదం అంటే భౌతికంగా స్వాభావికంగా తెలుసుకున్నా లేక కనిపించినా లేక అనుష్ఠించిన విషయాలన్నిటికీ కారణం, ద రీజన్. హేతు అనేది భౌతికంగానే ఉంటుంది. అతీంద్రియ కారణాలు కానీ, అసహజ కారణాలు కానీ, అతీతమైన కారణాలు కానీ, సూపర్ న్యాచురల్ రీజన్స్ కానీ ఉండవు. హేతువుకి మూలమైన ప్రశ్న ఎలా. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలకి సమాధానం ఇవ్వటానికి ప్రయత్నించిన వాళ్ళు ఎలా అనే ప్రశ్నకు కూడా సమాధానం వెతకాలి. చెప్పలేకపోతే చెప్పలేము, ప్రస్తుతానికి ఉన్న జ్ఞానం ప్రకారం ఇంతే తెలుసు, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని అనాలి. కానీ దేవుడని, దెయ్యం అని అనటం హేతు విరుద్ధం. చేతికి రేఖలు చూసి నీ భవిష్యత్తు చెప్తాం అని ఎవడైనా అంటే ఎందుకు అని ప్రశ్నించేవాడు భవిష్యత్తు చేతి రేఖల్లో ఉంటుందని ఎందుకు అనుకుంటున్నావు అని అడుగుతాడు. ఏమిటి అనే ప్రశ్న ఎలా ఉంటుందో చూడండి. ఎటువంటి భవిష్యత్తు చెప్తావు? రేపటిదా, వచ్చే వారానిదా, వచ్చే సంవత్సరానిదా, డాక్టర్ అవుతానా లేదా? ఈ ప్రశ్నల్ని దబాయించి కూడా సమాధానపరచవచ్చు. అందుకే పిల్లల్ని దబాయించేసి ఒప్పిస్తుంటారు, బూచాడున్నాడు ఎత్తుకుపోతాడు అని. హేతువాది ఈ ప్రశ్నలకి మరొక అడుగు ముందుకు వేసి చేతి రేఖలకి వ్యక్తి భవిష్యత్తుకి సంబంధం ఎలా ఉంటుంది, అది నీకు ఎలా తెలుసు, నువ్వు ఎలా చెప్తావో చెప్పు అంటాడు. హేతువాది ఇలాంటి ప్రశ్నలు ప్రతి విషయానికి వేస్తాడు, హేతువు వెతుకుతాడు. ఇలా వాస్తవానికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నంలోంచి పుట్టేది నాస్తికత్వం. నాస్తికవాదం అంటే నువ్వు చెప్పిన లక్షణాలు ఉన్న దేవుడు లాంటి క్యారెక్టర్ ఎవరూ లేరు, నిరూపణ కాలేదు కాబట్టి నిజం కాదు అనటం. నాస్తికులు దేవుణ్ణి ద్వేషిస్తారు అనుకుంటారు చాలామంది. అసలు ఉన్నారో లేరో తెలియని వారిని ద్వేషించడం ఎలా సాధ్యం అవుతుంది? ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక మతస్థుడు ఇంకో మతానికి సంబంధించినంత వరకు నాస్తికుడే. అలాగే నాస్తికులు అందరూ హేతువాదులు అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుణ్ణి నమ్మరు, కానీ కొందరు దెయ్యమని, అతీంద్రియ శక్తి అని నమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు నాస్తికులే, దేవుణ్ణి కాదంటారు, కానీ దెయ్యం కానీ ఇంకేదన్నా శక్తులు ఉన్నాయని కానీ నమ్ముతూ ఉంటారు. సో వీళ్ళు హేతువాదులు కారు. ఇటువంటి తస్కరపుత్రులు, అశుద్ధ భక్షకులు హేతువాదులకి, నాస్తికులకి చెడ్డ పేరు తెస్తూ ఉంటారు. ఒక పిచ్చి ఆసుపత్రిలో ఉన్నవాడు కిటికీలోంచి పక్కనే ఉన్న మరొక మెంటల్ హాస్పిటల్ గురించి చెడ్డగా మాట్లాడతాడు. ఆ దిక్కుమాలిన పిచ్చి ఆసుపత్రి కంటే తన పిచ్చి ఆసుపత్రి ఎంత గొప్పదో చెప్తూ ఉంటాడు.
అదే వీధిలో ఈ 2 మెంటల్ హాస్పిటల్స్ని చూస్తూ మూడోవాడు నవ్వుకుంటూ తను ఉన్న పిచ్చాసుపత్రి అన్నిటికంటే మంచిదని, వాళ్ళిద్దరి పిచ్చాసుపత్రులు పనికిరావని అంటూ ఉంటాడు. ఈ 3 మెంటల్ హాస్పిటల్స్ని దూరంగా ఉండి చూస్తున్న నాస్తికుడు నవ్వుకుని ప్రకృతిని ఆరాధిస్తూ పరిశోధిస్తూ వాస్తవానికి దగ్గరగా చేరుకుంటూ ఉంటాడు. దేవుడు ఉన్నాడో లేడో నిరూపణ కాలేదు, కానీ మానవుడు ఉన్నాడు. ఇక్కడి నుంచి పుట్టింది మానవవాదం. మానవవాదం అంటే సమాజంలో వ్యక్తి యొక్క ఔన్నత్యం గుర్తించడం, మానవ హక్కుల పరిరక్షణ, సమానత్వం, సహేతుకతల గుర్తింపు, వ్యక్తిగత బాధ్యతల యొక్క ప్రాముఖ్యతని చాటి చెప్పేది మానవవాదం. హ్యూమనిస్ట్గా ఉండాలంటే హేతువాదం తప్పనిసరి కాదు. హేతువాదులు అందరూ తప్పనిసరిగా హ్యూమనిస్టులు అవ్వాల్సిన పని కూడా లేదు. హ్యూమనిజం గురించి చాలా గొప్పగా ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. అతని పుస్తకాలు తప్పనిసరిగా చదవాలి. సమయం లేని పక్షంలో బాబు గోగినేని గారి వీడియోస్ చూడండి. ఇండియన్ హ్యూమనిస్ట్స్ వీడియో ఛానల్ చూడండి. హ్యూమనిస్ట్ అవర్ అనే వీడియోస్ చూడండి. ఈ 4 అంశాలని పక్కపక్కనే పెట్టి చూస్తే ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతి మనిషి ఒక సంశయవాది. ₹1,00,000 ఇస్తే మంత్రం వేసి నిన్ను రాత్రికల్లా కోటీశ్వరుని చేస్తా అంటే 185 మంది వాడిని తరిమి కొడతారు. ప్రతి మనిషి ఎంతో కొంత హేతువాది. ఒక ఊళ్ళో ఒక మనిషికి 4 తలకాయలు ఉన్నాయి, ఒక్కో తల ఒక్కో భాషలో మాట్లాడుతుంది అని నేను చెప్తే 185 మంది వెటకారంగా నవ్వి నన్ను పిచ్చోని చూసినట్టు చూస్తారు. ప్రతి మనిషి ఒక నాస్తికవాది. పరమతాల రంధ్రాన్వేషణ నిర్విరామంగా కొనసాగిస్తాడు, కానీ తన మతంలో ఉన్న అగాధాలు మాత్రం దాటుకుంటూ పోతాడు. ప్రతి మనిషి ఎంతో కొంత మానవవాది. విపత్తులు వచ్చి సాటి మానవులు కష్టాలు చవిచూస్తుంటే 185 మంది కరిగిపోయి ఏదో విధంగా సహాయం చేద్దాం అనుకుంటారు. కానీ వీళ్ళందరినీ మతం, మూఢనమ్మకం అనే వ్యాధులు కబళించి వారికి ఉన్న బేసిక్ మెంటల్ ఫ్యాకల్టీస్, సామాన్య మానసిక సామర్థ్యాలని వదులుకోమంటాయి. బట్ లెట్స్ లుక్ ఎట్ ద రియల్ పీపుల్ హూ ఆర్ ట్రూలీ స్కెప్టిక్స్, rationalists, atheists and humanists, not the fake ones. All skeptics are not necessarily rationalists. సంశయాన్ని వ్యక్తపరిచే వారందరూ హేతువాదులు కానక్కర్లేదు. కానీ ప్రతి నిజాయితీ గల హేతువాది తప్పనిసరిగా సంశయవాది అవుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నిజాయితీ. ఎరుపు మతానికి చెందినవాడు తెలుపు మతం గురించి, తెలుపు మతానికి చెందినవాడు పచ్చ మతం గురించి హేతువాదం ఎత్తుకుంటాడు. నిజాయితీ ఉంటే తన సొంత రంగు మతాన్ని కూడా అదే నిజాయితీతో హేతువు అడగాలి. నెక్స్ట్, ప్రతి హేతువాది నాస్తికుడు అవ్వాల్సిన పని లేదు. పైన చెప్పిన నిజాయితీ ఇక్కడ కూడా పనిచేస్తుంది. అలాగే ప్రతి నాస్తికుడు హేతువాదం ద్వారా నాస్తికుడు అవ్వాల్సిన పని లేదు. తన జీవితంలో జరిగిన ఏదైనా విషాద సంఘటన ఆధారంగా దేవుడు లేడు అనే నిర్ధారణకు వచ్చేస్తాడు. కానీ ఇతను వేరే హేతువు లేని వాటిని నమ్మే అవకాశం ఉంది. ప్రతి నాస్తికుడు మానవవాది అవ్వాల్సిన పని లేదు. దేవుడు లేడు అన్నంత మాత్రాన మానవుడే మహనీయుడు అనాల్సిన పని లేదు అనుకుంటారు కొందరు. వీళ్ళలో కొందరు న్యాచురలిస్టులుగా ఉంటారు. అంటే వీరికి మనిషి కంటే కూడా ప్రకృతి ముఖ్యం. వీరి వాదన కూడా సరైనదే, కానీ మానవవాది ప్రకృతి కంటే మానవుడు పెద్ద గొప్ప అని చెప్పట్లేదు. మానవ సమాజంలో వ్యక్తి యొక్క విశిష్టత, మానవ హక్కుల యొక్క పరిరక్షణ గురించి మాత్రమే వాదిస్తాడు. ఎనీవే, ప్రతి హ్యూమనిస్ట్ నాస్తికుడు కావాల్సిన పని లేదు. ఇందాక చెప్పుకున్నట్టు మానవ విలువలు కాపాడడానికి దేవుడు అనే అతీంద్రియ శక్తి మీద నమ్మకాలను వదులుకోవాల్సిన పని లేదు. అంటే ఆస్తికులు కూడా మానవవాదులు కావచ్చు ఒక రకంగా. సంశయవాదం, హేతువాదం విలువ తెలిసిన వాళ్ళు, పాటించేవాళ్ళు అల్టిమేట్గా నాస్తికులు అవుతారు. బోనస్గా మానవవాదులు అవుతారు. స్కెప్టిసిజం అండ్ రేషనలిజం ఆర్ వేస్ ఆఫ్ లైఫ్. ఎథియిజం ఈజ్ అన్ ఆన్సర్ టు యువర్ ఎంక్వైరీ. హ్యూమనిస్ట్ ఈజ్ హూ యూ బికమ్ ఆఫ్టర్ యూ గెట్ ది ఆన్సర్. సంశయవాదం, హేతువాదం జీవన విధానాలు. వీటి నుంచి తెలిసిన సమాధానం నాస్తికత్వం. చివరగా ఆ సమాధానం తెలిసిపోయాక మీరు మానవవాదులుగా ఆవిర్భవిస్తారు. సో నిర్వచనాలు సరిగ్గా ఉన్నాయా? ప్రతి పదానికి అర్థం ప్రత్యేకం. మూర్ఖులతో వాగ్వాదాల్లో పాల్గొనేటప్పుడు జాగ్రత్త వహించండి. ఎదుటివారు దారి తప్పి తప్పుడు ఆరోపణలు వేస్తుంటే వారిని సరిచేయండి. నిర్వచనం సరిగ్గా చెప్పండి. సరైన ఆరోపణ చేయమనండి. ఉదాహరణకి, మీ హేతువాదులు పొగరబోతులయ్యా, అంతా మీకే తెలుసు అంటారు అన్నారనుకోండి. కాదు నాయన, కొంతమంది నాస్తికులు దేవుడు లేడు అని కొండ బద్దలు కొట్టి మరీ చెప్తుంటారు. వారిని అహంకారి అనే హక్కు నీకుంది. ఎందుకంటే ఉన్నాడో లేడో ఇంకా నిరూపణ కాలేదు. కానీ ప్రస్తుత ఆధారాల ప్రకారం నువ్వు చెప్పుకునే క్యారెక్టరిస్టిక్స్ ఉన్న దేవుడు ఉండటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఆధారాలు లేవు. అది నీకు కూడా తెలుసు.
కానీ నమ్మకం వల్ల మాత్రమే ముందుకెళ్తున్నావు, కానీ ఆధారం కానీ హేతువు కానీ లేవు. హేతువాది హేతువు మాత్రమే అడుగుతాడు. ఆ ప్రశ్న నీకు ఇబ్బంది కలిగిస్తే అది నీ కర్మ. మీ సంశయవాదులు హేతువాదులు ప్రతిదీ అనుమానిస్తారు, చివరికి మీ పెళ్ళాలని తల్లుల్ని కూడా. ఇలా వాదించే అశుద్ధ భక్షకుడిని దూరం పెట్టడం మంచిది. కానీ సమాధానం ఇవ్వాలిగా. వాడు అశుద్ధాన్ని నోట్లో వేసుకుంటాడు, మనం కాదుగా. కాబట్టి నింపాదిగా, మాది అనుమానం కాదు నాయన, సంశయం. అనుమానం అంటే అటో ఇటో ఒకవైపు నేను ఆల్రెడీ ఉండి అవునో కాదో అని ఒకవైపు ఆధారాన్ని మాత్రమే వెతకటం, అంటే నేనున్న వైపు ఆధారాన్ని మాత్రమే వెతకటం. సంశయం అంటే ఆధారంతో నిరూపించి చూపించు, ఈ అంశాన్ని నీతో పాటు నేను కూడా ప్రచారం చేస్తా. అనుమానం అంటే బోనులో నించున్న వాడిని హంతకుడిగా నేరస్తుడిగా ముందే నిర్ధారించేసి ఆ నేరానికి సాక్ష్యాలు ఎత్తుకుంటారు. సంశయం అంటే ముద్దాయిని ముద్దాయిగా మాత్రమే చూస్తూ దొరికిన ఆధారాలను బట్టి నేరస్తుడిగానో నిర్దోషిగానో ఒప్పుకోవటం. వన్ మోర్ థింగ్, మనుషులకి మాత్రమే మానవ హక్కులు ఉంటాయి, మనోభావాలకి కాదు. ఎవరైనా ఒక అంశం పబ్లిక్లోకి తీసుకువస్తే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండి తీరుతాయి. భావ వ్యక్తీకరణ, ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తపరిచే హక్కు అందరికీ ఉంటుంది. మా నమ్మకం మా ఇష్టం, మేము ప్రచారం చేసుకుంటాం, నీ అభిశంసన వల్ల నా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని నీలిగితే మాత్రం ITGAF. మనిషిని గొప్పగా చూస్తాను, మనిషి యొక్క ప్రసిద్ధిని విజయాలని ఘనంగా చెప్పుకుంటాను. కానీ మూఢనమ్మకాలని, మూర్ఖపు అభిప్రాయాలు, ఆలోచనల్ని నిర్దయగా, విస్పష్టంగా, కనికరం లేకుండా దునుమాడతాను. గుర్తుపెట్టుకోండి, మానవ హక్కులు మనిషికి మాత్రమే, మనోభావాలకి కాదు. నా పేరు మనోహర్, నేను సత్యాన్వేషి. కీప్ సర్చింగ్.